నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। జగన్ కు కుట్ర రాజకీయాలు తప్ప దేశభక్తి లేదన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు। 15 ఆగస్టు వేడుకల్లో జెండా ఎగరవేని మాజీ సీఎంగా చరిత్రలో నిలిచిపోతారని వ్యాఖ్య। భీమవరంలో ముగిసిన స్వాతంత్ర్య దినోత్సవ పక్షోత్సవ వేడుకలు। అమరవీరుల కుటుంబ సభ్యులకు సత్కారాలు నిర్వహించిన రాజ్యసభ సభ్యులు పాక। భీమవరం రెస్ట్ హౌస్ రోడ్ లో మావుళ్లమ్మ అమ్మవారి జాతరను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు। వాడవాడల అమ్మవారి జాతరను సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన శుభపరిణామని వ్యాఖ్య। ఏకగ్రీవంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక। అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని, కార్యదర్శిగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ఎన్నిక। స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనకపోవడం జగన్ అహంకారం తెలియజేస్తుందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు। మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ కు కుట్ర రాజకీయాలు తప్ప దేశభక్తి, రాష్ట్రం పట్ల అభిమానం లేవన్నారు। మాజీ సీఎంగా పార్టీ అధ్యక్షుడిగా ఉండి స్వాతంత్ర్య దినోత్సవం నాడు జెండా ఆవిష్కరణ చేయకపోవడం ద్వారా దేశాన్ని అవమానించారని విమర్శించారు। పులివెందుల జడ్పీటీసీ ఫలితంలో ఫ్రస్ట్రేషన్లో ఉంటే మాత్రం జాతీయ పండుగను మర్చిపోతే ఎలా అంటూ ఎద్దేవా చేశారు। పార్లమెంట్ సభ్యుడిగా, ఒక శాసనసభ్యుడిగా, ఒక ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పరిపాలన చేసిన వ్యక్తి, ముఖ్యమంత్రికి పనిచేసిన వ్యక్తి స్వాతంత్ర సమర యోధుల రోజున మన ఆగస్టు 15 రోజున జెండా ఆవిష్కరణ చేసే కార్యక్రమానికి దూరంగా ఉన్న సందర్భాలు మనం గుర్తు చేసుకోవాలి। ఎందుకంటే ఈ విషయం అంటే దేశంలో కానీ విదేశాల్లో ఉన్న తెలుగువారు కానీ లేకపోతే భారతీయులు కానీ ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఆ రోజు మనం ఆగస్టు 15ని జెండా పండుగ మనం అద్భుతంగా చేసుకుంటాం, ఒక పండగ వాతావరణం చేసుకుంటాం। ఎందుకంటే ఈ విషయం చెప్తున్నానంటే చాలామందిని మీ గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు చూస్తున్నాం, వారు కొద్దిగా అనారోగ్యం గురైనా సరే, వాళ్ళ మంచం మీద పడుకుని ఉన్నా సరే ఆ జెండా కనిపిస్తే సెల్యూట్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి। అలాంటి దేశం పట్ల దేశభక్తిగా ఉన్న భారతీయుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిన్న జెండా ఆవిష్కరణకు కానీ జెండా పండుగ కానీ ఆగస్టు 15 కార్యక్రమాలకు దూరంగా ఉండి భారతీయులు అవమానం చేసే విధంగా ఆయన వ్యవహరించారన్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం। ఆయన ప్రజల పట్ల కానీ దేశం పట్ల కానీ ఎటువంటి దేశభక్తి లేదు, ఎటువంటి ప్రేమాభిమానాలు లేవు। ఎక్కడ కూడా ఆయనకు కావాల్సింది స్వార్థ రాజకీయాలు కావాలి, కుట్ర రాజకీయాలు కావాలి, విధ్వంస రాజకీయాలు కావాలి తప్ప ఇలాంటి వ్యవహారాలు ఇప్పుడు కూడా ఆయన ఇన్వాల్వ్ ఎవరనేది మనం చూసుకోవాలి। అలాగే చాలా సందర్భాల్లో కూడా ఎప్పుడు కూడా భారతదేశం సంబంధించిన భారతీయులు ఒక ఏదైనా ఇతర దేశాలకి మనకి ఒక పాకిస్తాన్కో మనకో ఏదైనా ఒక యాక్టివిటీస్ వస్తే ఒక భారత బంద్ చేయమంటే పులివెందు ప్రాంతాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఆ భారత బంద్ కూడా కాకుండా అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డి విషయాన్ని కూడా మనం ప్రస్తావన చేసుకోవాలి। చాలా సందర్భాల్లో దేశ సామీక్యత కోసం, ఐక్యత కోసం చేసిన కార్యక్రమాలు కూడా ఇప్పుడు పాలు పంచుకోలేదు। సరే, రాష్ట్రం సంబంధించిన వ్యవహారాలు కూడా పూర్తిగా పాల్గొనలేదు, అది పక్కన పెడితే కనీసం ఒక పౌరుడిగా, ఈ భారతీయుడిగా కనీసం నీ బాధ్యత ఉంది, ఆ బాధ్యతని విస్మరించి ఎక్కడో ప్యాలెస్లో ఇంకెక్కడ ప్యాలెస్, ఫుల్ టైం బెంగళూరు, పార్ట్ టైం తాడేపల్లి, బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని పబ్బి గేమ్ ఆడుకుంటున్నాడో లేకపోతే ఇంకితరత్ర యాక్టివిటీస్ చేసుకుంటున్నాడో లేకపోతే రాష్ట్రంలో ఎలాంటి విధ్వంసాలు చేయాలో కూర్చొని ఆలోచిస్తున్నాడు, కానీ నిన్న కార్యక్రమం హాజరు కాలేదు। సగటు భారతీయుడందరూ కూడా అవమానం చేసినట్లుగా చాలామంది చెప్తున్నారు। ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరొకసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నాడు। స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో సమాజ నిర్మాణం వైపు ప్రజలంతా అడుగులు ముందుకు వేయాలని, ప్రతి ఒక్కరూ జాతీయ భావంతో మెలగాలని రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ అన్నారు। పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని క్విట్ ఇండియా స్తూపం వద్ద శ్రీ విజ్ఞాన వేదిక క్విట్ ఇండియా స్తూప పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్యోత్సవ పక్షోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా పాక సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి మన దేశంపై మమకారంతో జాతీయతా భావాన్ని మనసులో నింపుకోవాలని, నేటి తరానికి స్వాతంత్ర స్ఫూర్తిని తెలియజెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు। ఆనాటి స్వాతంత్రంలో ఉద్యమకారులైన భారతీయులంతా యువకులేనని, ఎన్ని యుగాలైనా భారత స్వాతంత్ర సంగ్రామం చెరగని ముద్రలా చరిత్రలో నిలిచిపోతుందన్నారు।
ఒకసారి ఆలోచన చేస్తే ప్రపంచంలో ఆనాడున్నటువంటి పరిస్థితి రెండో ప్రపంచ యుద్ధం 1935లో ప్రారంభించబడింది. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి తరుణంలో బ్రిటిష్ బలహీనపడుతూ వచ్చింది. జపాన్, జర్మనీ, ఇటలీ 3 దేశాలుగా ప్రపంచంలో యుద్ధం ప్రకటిస్తుంది. దానికి వ్యతిరేకంగా అమెరికా, బ్రిటిష్ వీళ్ళందరూ కలిసి ఒక పక్కన రావడం. యుద్ధం జరుగుతున్నటువంటి టైంలో భారతదేశంలో స్వతంత్రం సమపార్జించుకోవడానికి ఇది సరైనటువంటి సమయం అని చెప్పి ఆనాడు దేశభక్తులు ఒక నిర్ణయం చేసి భారతను వదిలిపోమని చెప్పి వారి క్విట్ ఇండియా అనేటటువంటి లీవ్ ఇండియా వదిలేది భారతదేశాన్ని చెప్పి ఉద్యమం ప్రారంభం. ఉద్యమం మహోత్తరమైనటువంటి ఉద్యమంగా దాన్ని ప్రభుత్వం వచ్చి అప్పటి భారతదేశంలో గుజరాత్లో మరి భారతదేశంలో జరిగినటువంటి సంఘటన, దానితో పాటు సమానమైనటువంటి స్ఫూర్తితోటి దక్షిణ భారతదేశంలో భీమవరంలో ఆ సంఘటన జరగడం వల్ల సాక్షాత్తు గాంధీ మహాత్ముడు భీమవరాన్ని 2వ బాహుబలి కాబట్టి స్వాతంత్ర సమరయోధుల కాలంలో ఈ స్థానాలు ఉన్నటువంటి ప్రాముఖ్యతను గుర్తించి ఈ ప్రాంతంలో ఒక స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి విషయంలో ఈనాడు విజ్ఞాన వేదిక, శ్రీ విజ్ఞాన వేదిక వెంకయ్య గారి నేతృత్వంలో ఆనంద ఫౌండేషన్, ఉజ్వల ఫౌండేషన్ అనేక మంది దాతలు దేశభక్తి ప్రేరేపిత ఆధారిత మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా వచ్చి తమ యొక్క ఆర్థిక ఇంత సహాయాలు అందించేటటువంటి ఈ ప్రయత్నాన్ని తమ స్వాగతించాల్సిన పరిస్థితి. సహజంగా రాజకీయాలకు సంబంధించిన అంశాలు జరుగుతున్నాయి తప్ప దేశభక్తి ప్రేరేపిత ఆధారం తగ్గుతూ ఉంటాయి. అయితే ఈనాడు స్వాతంత్రం సంపాదించుకోవడం గొప్ప కాదు, దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా కఠినమైనటువంటి విషయంగా మనకి సవాలు చూస్తున్నారు. ఎందుకు ఇవాళ ఈ క్రిటికల్ ఉద్యమం ద్వారా ఈ సమాజాన్ని మరొకసారి ప్రేరేపితం చేయాలి అంటే నేను ఒకసారి భారతదేశం యొక్క స్థితిగతులు ఆలోచన చేస్తే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మన భూభాగాన్ని కబలించడానికి చైనా పక్క, మన సరిహద్దులో ఉన్నటువంటి పాకిస్తాన్ నిరంతరం తన యొక్క తీవ్రవాద శక్తులతో భారతదేశం మీద విజృంభించేటువంటి పరిస్థితి ఒక పక్క, ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న అస్సాం, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర ఈ ప్రాంతాల్లో ఏర్పాటు అయిన ఒక పక్క, అంతర్గత భారతదేశంలో మావోయిజం, లైంగికం, నక్సలిజం ఆధారంగా నక్సలైట్లు ప్రేరేపిత శక్తులు ఒక పక్క, భారతంలో ఉన్నటువంటి పంజాబ్ నుంచి విడిపోవాలనేటటువంటి దృక్పథంతో ఖలిస్తాన్ ఉద్యమం ఒక పక్క, కింద ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి తమిళలకు చెందినటువంటి ఈలం లిబరేషన్ ఫ్రంట్ ద్వారా ఈ దేశంలో విచ్ఛిన్నం జరగాలని మరొక పక్క, భారతదేశాన్ని అస్థిరపరిచి దీన్ని ముక్కముక్కలుగా చేయాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఈ సమాజంలో దీన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నం కోసం జరిగేటటువంటి ఒక పరిణామ ప్రక్రియలో భాగంగా ఈ రోజు మనం చేసుకునేటటువంటి ఈ ఉద్యమానికి ప్రధానంగా కనిపిస్తుంది. అంతేగాని ఇవాళ కేవలం నిర్వాళ అర్పిస్తూ లేకపోతే స్వాతంత్రం సంపాదించడం కోసం కాదు, ఆ వచ్చినటువంటి స్వాతంత్రాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రక్రియ కోసం ఈ అంశాలన్నీ కూడా యువతకి అందించేటువంటి ప్రయత్నం కోసం వాళ్ళకిగా ఉన్నటువంటి ఈ తరాలన్నీ కూడా భవిష్యత్తు తరాలకి దశానిర్దేశం చేసేటటువంటి ప్రక్రియలో భాగమైంది. ఈ దేశానికి అస్తిత్వంగా ఉన్నటువంటి ఇండో బాధలుగా పేరు గడించినటువంటి ఈ ప్రాంతాన్ని కూడా మనం దీని ఒక ఉత్తమమైనటువంటి ప్రదేశంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం తీసుకోవాలి. ప్రేమలు వస్తే మా ఊళ్ళోనే కాదు, టూరిస్టులే కాదు, స్మారకంగా కూడా తీసుకెళ్ళాలి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లోని రామాలయం వద్ద శ్రీ కృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 66వ జాతర ఉత్సవాన్ని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాడవాడలా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతరను సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం శుభపరిణామమన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తనయుడు రవితేజ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లో వేయించేస్తున్న రామాలయం వద్ద మా పెద్దలైతే మేమైతే గత 66 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర నిర్వహిస్తున్నాము. ఈ జాతరకి మా పెద్దల నుంచి కూడా ఎంతో అప్పుల్లో అయితే 20 రూపాయలు 50 రూపాయలు చందాలు పోగు చేసి కార్యక్రమం ఘనంగా నిర్వహించేవాళ్ళం. ఇప్పుడు అయితే ఈ వ్యాలీస్ అవి పెరిగినాయి కాబట్టి మాది ఒక విధంగా చెప్పాలంటే మా యాదవులం తక్కువ మంది ఉన్నా సరే మిగిలిన వాళ్ళందరితో సమానంగా మేము ప్రతి సంవత్సరం అమ్మవారి జాతర నిర్వహిస్తున్నాం. ఈ అమ్మవారి జాతర నిర్వహించడానికి ఇక్కడ ఉన్న పెద్దలందరూ మరియు పట్టణంలో ఉన్న పెద్దలందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. ప్రతి సంవత్సరం వారు ఎలా సహకరించి మేము అమ్మవారి జాతర నిర్వహించడానికి మాకు వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తారని మేము కోరుతున్నాం. అంతేకాకుండా ఈ జాతర నిమిత్తం ఇచ్చేసిన శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు వారు మరియు ఇక్కడ ఇచ్చేసిన మా యాదవ సంఘం ప్రెసిడెంట్ గోరిపల్లి సత్యనారాయణ గారికి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము ప్రతి సంవత్సరం ఇలాగే కష్టపడి అమ్మవారి జాతర నిర్వహించి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మా అందరి మీద ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.